సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలోని 5వ నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండుగే. అయితే శ్రావణ మాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన మహాలక్ష్మి అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ ఎల్లవేళలా రక్షిస్తుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్ముల కంటే వరలక్ష్మిని పూజించటం చాలా శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా దక్షిణాదిలో వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. పద్ధతులు వేరైనా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒకటే. కైలాసంలో ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి, స్వామి, ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలోని స్త్రీలు అష్టైశ్వర్యాలు, పుత్ర పౌత్రాదులతో ఆనందంగా ఉంటారో చెప్పమని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతికి చెప్పినట్లు స్కాంద పురాణంలో వివరించారు. ఈ సందర్భంగా తన భక్తురాలైన చారుమతి కథను శివుడు వివరించాడు. భర్త, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ సర్వోపచారాలతో చారుమతి వారిని సేవించేది. ఉత్తమ ఇల్లాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆమె పతివ్రతా ధర్మానికి వరలక్ష్మి మెచ్చి అనుగ్రహించింది. ఒకరోజు స్వప్నంలో సాక్షాత్కరించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిచ్చింది. స్వప్నంలో మహాలక్ష్మి చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన చారుమతి అష్టైశ్వర్యాలను అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించాడు. పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని అంటారు. వరలక్ష్మి వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేయాలి. మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచి మామిడి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయను పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి. కలశం ముందు భాగంలో పసుపు గణపతిని ముందుగా పూజించాలి. తరువాత లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మిని కీర్తిస్తూ ధ్యాన, ఆవాహన, షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో అర్చన చేయాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామాల్లో ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత ఉంది. వేదాల్లో వీటికి సంబంధించి 108 కథనాలున్నాయి. బ్రహ్మ, వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, కాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజా ప్రాశస్త్యం గురించి చెప్పబడింది. నవకాయ పిండి వంటలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి 9 దారాలతో తయారు చేసిన తోరాన్ని అర్చించి దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదర్శన పూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు శనగలతో వాయనాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా ఆచరిస్తే ఆ వరలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని ప్రతీది.